వాళ్ళు ఆస్తులు అమ్ముతున్నాం, అదే ఆస్తులు బిజినెస్ కోసం ఆస్తులు అమ్ముతున్నాం. చాలా వరకు అమ్మాలి, పెట్టుబడులు చాలా ఎక్కువ అవసరం కదా, కొంచెం భారీగానే చేయాలనుకుంటున్నాం కాబట్టి బిజినెస్. సో అందుకని వాళ్ళని తప్పు పట్టడం అనేది చాలా తప్పు. వాళ్ళని ఎవరైతే కామెంట్ చేస్తారో దేవుడు కూడా క్షమించుడు అలా అంటే. అది చాలా తప్పు. వాళ్ళని ఇందులో లాక్కూడదు. ఇప్పుడు మీరు పూర్తిగా హైదరాబాద్లో ఉంటారా లేకపోతే ఇక్కడ? శ్రీనివాస్ గారు కంప్లీట్ గా అక్కడే ఉంటారండి. నేను హైదరాబాద్ లో ఉంటే చూసుకుంటాను. శ్రీనివాస్ గారు అవసరం ఇక్కడ ఏదైనా నాకు ఉందనిపించినప్పుడు తను వచ్చి వెళ్తూ మీరైతే ఇంకెక్కడే? నేను ఇక్కడే ఉంటాను హైదరాబాద్లో. బట్ ఇక్కడ చాలా మంది బొటిక్లు ఉన్నాయి, లైక్ మీది కూడా ఒక బొటిక్ లాంటిదే కదా? నాది బొటిక్ కాదండి, కంప్లీట్ స్టోర్. కంప్లీట్ స్టోర్. ఇక్కడ చాలా స్టోర్స్ ఉన్నాయి, చాలా బొటిక్స్ ఉన్నాయి. ఇప్పుడు యూత్ కానీ లేకపోతే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అందరూ బొటిక్స్ వైపు లేకపోతే అటువైపు ఎక్కువ అవగాహన చూపిస్తున్నారు, లైక్ అవి తీసుకుందాం అవి చేసుకుందాం అనేవి. బట్ మీది ఎందుకు సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారు మీరు? అన్ని ఉండగా మీ దగ్గరికి ఎందుకు రావాలి? యా ఆఫ్ కోర్స్ కరెక్ట్ పాయింట్ అడిగారు. అన్ని ఉండగా నేను సక్సెస్ అవుతానని నమ్మకం నాకుంది. ఎందుకంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి ఉమెన్కి కూడా క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. కొన్ని వెరైటీస్ ఉన్నాయి, టస్సెస్, ఆర్గాంజాస్, రాసిల్స్, చాలా వెరైటీస్ ఉంటాయి. కానీ దాంట్లో అందరూ చాలా మంది ప్యూర్ ఇవ్వకుండా డూప్లికేట్స్ ఇస్తున్నారు. ఫస్ట్ ఫీల్ అనేది ఉమెన్ గా కంఫర్ట్ మాకు ఉంటుంది. మీకు నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ కట్టుకునేటప్పుడు శారీ అనేది మా కంఫర్ట్, మాకు నచ్చాలి, మాకు అది తెలియాలి. ఈ ప్యూరిటీ అనేది నాకు తెలియాలి, శారీ ప్యూరిటీ కానీ శారీ కంఫర్ట్ కానీ నాకు తెలియాలి. అదే మేము థీమ్తో ఫస్ట్ నేను ప్యూరిటీ అనేది కస్టమర్కి ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ సోకాల్డ్ ఈ షాప్స్, ఈ బొటిక్స్ లాగా డబ్బుల కోసం మేము వ్యాపారం చేయట్లేదు. మాధురి దగ్గరికి వెళ్తే మాకు ఖచ్చితంగా ఒక మంచి క్వాలిటీ తక్కువ రేట్లో బడ్జెట్లో వస్తుందనే నేను మోటోనే పెట్టుకున్నప్పుడు వెన్ కంపేర్ టు అదర్ షాప్స్ నా దగ్గర రేట్ తక్కువ ఉన్నప్పుడు కస్టమర్ అనేవాళ్ళు నా దగ్గరికే వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్తారు. సో వెళ్ళేటప్పుడు మళ్ళీ సెకండ్ టైం వస్తారు. నేను కూడా ప్రతి బ్రాండ్స్కి ఏదో హీరోయిన్స్ను సెలబ్రిటీనే పెట్టుకునే వదిలే నా కస్టమర్స్ని నేను బ్రాండ్గా పెట్టుకుంటే వాళ్ళకే తక్కువ రేట్కి ఇస్తే వాళ్ళే నా కస్టమర్స్ నాకు బ్రాండ్ అంబాసిడర్స్ అవుతారు. వాళ్ళే 10 మందికి వెళ్ళి చెప్తారు, వాళ్ళు ఇంకొంతమందికి చెప్తారు పలానా దగ్గర షాప్లో తక్కువ రేట్ ఉంది, బాగుంది, క్వాలిటీ ఉంది, ప్యూర్ ఉంది, అప్పుడు నా దగ్గరికి వస్తారు. సో కస్టమర్సే నా బ్రాండ్ అంబాసిడర్స్. నేను ఎవరిని బ్రాండ్ అంబాసిడర్స్ కూడా పెట్టుకోవట్లేదు. ఇప్పుడు నా దానికి నేనే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాను. ఫ్యూచర్లో నా కస్టమర్స్నే బ్రాండ్ అంబాసిడర్గా చేసుకుందాం అనుకున్నా. నేనే మోడల్స్ని కానీ హీరోయిన్స్ని కానీ అవన్నీ కూడా చేసుకోవట్లేదు. వాళ్ళకి కోట్లు లక్షలు ఇచ్చే బదులు నా కస్టమర్ తక్కువ ప్రైస్లో ఇస్తే వాళ్ళే నా బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ప్యూరిటీ, క్వాలిటీ, రేట్ రీజనబుల్గా ఉన్నప్పుడు నా దగ్గరికి అక్కడ కస్టమర్ ఎక్కడికో ఎందుకు వెళ్తాడు? నాకు డబ్బులు అవసరం లేదు, నాకు కావాల్సింది గుడ్ విల్, ప్రజలతో సత్సంబంధాలు బాగుండాలి. ఎందుకంటే మేము రాజకీయంగా ప్రజా జీవితంలోంచి వచ్చాం కాబట్టి ప్రజలతోనే మా జీవితం ఎక్కువ ముడిపడి ఉంది కాబట్టి ప్రజలకి ఏం కావాలి, ఎలా ఉంటే మేము నచ్చుతాం అనేది మాకు ముందు నుంచి తెలుసు. కాబట్టి మేము వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళకి మేము తక్కువ ప్రైస్లో క్వాలిటీ శారీ ఇచ్చి ఓకే మాధురి దగ్గర శారీ బాగుంటుందన్న గుడ్ విల్ విత్ ఇన్ ఫ్యూ డేస్ లో సంపాదించుకుంటాను. అప్పుడు మీరే రేట్ పెంచిన జనాలు తెలిసిపోతుంది ఖచ్చితంగా. అది నాకు అవసరం లేదంటున్నాను. ఇప్పుడు నాకు లాభం లేకుండా అనను. ఇప్పుడు వీవర్స్ దగ్గర నుంచి 10,000కి వచ్చినప్పుడు కొన్ని షాప్స్ లో ఎక్కువ లాభాపేక్షతో అవి 1,00,000కి 2 లక్షలకు అమ్ముతున్నారు. అలా కాకుండా ట్రాన్స్పోర్ట్ కి మాకున్న గమనించింది అంటే మాధురికి ఫ్యాషన్ పట్ల ఎక్కువ ప్యాషన్ ఉంది కాబట్టి నేను బిజినెస్లో రంగంలో నాకు కొంత అనుభవం బట్టి నేనేం చెప్పానంటే మనకి ఎప్పుడు కూడా క్వాలిటీ ఉండాలి, నాణ్యత ఉండాలి. అసలు ఏంటి ఈ రంగం ఏంటి, అసలు ఈ శారీ ఫీల్డ్ ఏంటి, ఈ పట్టు ఫీల్డ్ ఏంటి, పట్టు సిల్క్ ఏంటి ఒకసారి నా కళ్ళారా చూడాలంది. నీకు తెలుసు కాబట్టి నేను తర్వాత వెళ్ళాను, వారణాసి వెళ్ళాం, కోల్కతా వెళ్ళాము, తర్వాత ఇది ధర్మవరం వెళ్ళాము, కంచి, బెంగళూరు, సేలం, కోయంబత్తూర్, ఇలాగ చాలా ప్లేసులు, యాడికి ఇలాంటి ప్లేసుల్లోకి వెళ్ళి డైరెక్ట్గా మగ్గందారుల దగ్గరికి, నేతన్నల దగ్గరికి వెళ్ళాం. నేతన్న పరిస్థితి మేము అక్కడ చూస్తే ఆయన కష్టపడి ఆ నేసే చీర, ఒక చీర నేయటానికంట 1 నెల రోజులు కూడా పడుతుంది, 2 నెలలు పడుతుంది, కొన్ని చీరలు 15 రోజులు పడుతుంది. ఆ చీర ఎంత కష్టపడుతున్నావు కదా, నువ్వు ఎంత అన్నా సంపాదిస్తున్నావు, నీకు ఎంత ఇస్తున్నారంటే ఆయన చెప్పే లెక్కలు చూస్తే ఆయన కూలి కూడా ఆయనకి చాలట్లా, మళ్ళీ కూలి బ్రతికే. అంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది అంటే ప్రజా జీవితం గడిపిన మాకు ఇంత కష్టపడి ఒక క్వాలిటీ శారీ 15 రోజులు కష్టపడి 24 రోజులు కష్టపడి చేస్తే ఆయనకు మిగిలింది కూల, అంతకన్నా పెద్దోడు కాడా? నెంబర్ 1. మరొకరు కూడా ఇక్కడ నష్టపోతున్నారు. ఆయన తయారు చేసినటువంటి ఆ శారీని ఉదాహరణకు ఒక 50,000కి అతనికి ఇచ్చి కొన్నారనుకోండి మధ్య దళారీలు,
అది తెచ్చి హైదరాబాద్లో 3 లక్షలకు అమ్ముతున్నారు, మీకు తెలిసిన. అంటే ఎన్ని రెట్లు ఎక్స్ట్రా అమ్మారు? 5-6 రెట్లు ఎక్స్ట్రా అమ్మేటప్పుడు నష్టపోయే మరో వ్యక్తి ఎవరంటే కస్టమర్. నేతన్న నష్టపోతున్నాడు, కస్టమర్ నష్టపోతున్నాడు. ఇది నేను గమనించింది. నేనేం చెప్పానంటే, మనం లాభాపేక్షతో లాభాలు సంపాదించేయాలనుకుంటే 1,00,000 వ్యాపారాలు ఉంటాయి. నాకు తెలుసు చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఇందులో నీవు ఇంట్రెస్ట్ పెడుతున్నావు కాబట్టి ఇందులో చేయాలి అనుకుంటే నా తాలూకు ఉద్దేశం అంటే నాణ్యత ప్రాధాన్యత, నాణ్యతే ప్రామాణికం. ఈ 2 మైండ్లో ఎప్పుడు పెట్టుకో. క్వాలిటీ ఈజ్ అవర్ ప్రిడామినెన్స్. ఈ 2 బ్రెయిన్లో పెట్టుకుని ఏదైతే నేతన్న దగ్గర తీసుకుంటున్నామో ఆ నేతన్నకి మనం ఆర్థికంగా సహకరించి మరికొంత వెసులుబాటునిచ్చి అతను నేసేటట్లు చేసి అవన్నీ కలెక్ట్ చేద్దామని చెప్పి ఇప్పుడు 4-5 నెలల్లో మొత్తం దేశం నలుమూల నుంచి కలెక్ట్ చేసి దాన్ని స్టోర్లో పెట్టేటప్పుడు దానికి జిఎస్టీలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ప్రాఫిట్స్, మెయింటెనెన్స్ అన్నీ వేసుకుంటే 50,000 రూపాయలు సారిని ఎంత కమ్మొచ్చు? 80,000 అమ్మండి, 90,000 అమ్మండి, లహాయిత 1,00,000 అమ్మండి. 3 లక్షలు ఏంటండి? ఇది మోసం కదా కస్టమర్కి. మరి 3 లక్షలకు అమ్మిన లాభంలో కొంతైనా నేతనికి ఇస్తున్నావా? అది కూడా నష్టమే కదా నేతనికి. ఈ 2 ఆలోచించి ఈ 2 బ్యాలెన్స్ చేసి బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే వ్యాపారం పెట్టిన తర్వాత ఆ వ్యాపార యజమాని ఎవరన్నది జనానికి తెలుస్తుంది. వ్యాపారం పెట్టక ముందే మేమెవరమో జనానికి తెలుసు. కాబట్టి మా మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఒక నమ్మకంతో మా దగ్గరికి వచ్చేటప్పుడు ఆ కస్టమర్ ఆ కళ్ళల్లో నేను సరైన ప్రైస్ ఇచ్చాను అన్నటువంటి ఆనందాన్ని మేము చూడాలి. అరే నేను ఈ స్టోర్కి వచ్చి చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చేసాననే బాధని ఎక్కడ ఏ కళ్ళల్లో కూడా మనం చూడకూడదు అన్నది మా ప్రధానమైనటువంటి ఉద్దేశం. నేతన్న దగ్గర నుంచి కస్టమర్కి మధ్యలో బాధ్యత వహిస్తూ రీజనబుల్ ప్రైస్, సరసమైన ధర ఇవ్వాలన్న దానితో ఇది ప్రారంభించి ఒక 6 బ్రాంచెస్, తర్వాత విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, బెంగళూరు కూడా అనుకుంటున్నాం. ఇంక జ్యువెలరీ కూడా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఒక మంచి ఆలోచనతో దువ్వాడ శ్రీనివాస్ చీరలు అమ్ముతున్నాడా, దువ్వాడ శ్రీనివాస్ ఇలా అయిపోయాడా, అలాగే ఎవరైనా ప్రచారాలు చేసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ రాజకీయం వదిలేడు, పదునైనటువంటి భాష వదలడు, తూర్పార పడ్డానికి ఎంత తోడైనా సరే ఆగే ప్రసక్తే లేదు, ప్రశ్నిస్తాడు. దువ్వాడ శ్రీనివాస్ రాజకీయం అనే గ్రౌండ్ ఫీల్డ్ వదిలేడు. దయచేసి ఆ భ్రమల నుంచి బయటపడమని వాళ్ళకి నేను సవాల్ చేస్తున్నాను. వ్యాపారం చేయాలని మాధురికి సహకారంగా పూర్తిగా ఉంటాను. తాను చేసే ఈ పట్టు సిల్క్స్లో ఈ స్టోర్స్ని బాగా డెవలప్ చేసే విధంగా, దాంతోపాటు యాడింగ్ జ్యువెలరీ కూడా విమెన్కి కావాల్సిన వాటి పైన ఆమెకి జ్యువెలరీలో కూడా బాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి అవి కూడా పెట్టి అవి కూడా సరసమైన ధరలకి ఇచ్చే విధంగా మేము చేస్తామే తప్ప లాభాపేక్ష కోసం ఏదో అలా తప్పుడు పద్ధతుల్లో లాభం సంపాదించాలనో ఉద్దేశం కదా. అలా అనుకుంటే చాలా వ్యాపారాలు ఉన్నాయి. మా ఉద్దేశం అందుకే కాంచీపురం ఒకళా సిల్క్స్ అని కూడా పేరు పెట్టాం. ఒకళామాత పేరు. ఒకళామాత అంటే వెంకటేశ్వర స్వామి తల్లి. దీనికి హిస్టరీ కూడా మేము దానికి కనెక్ట్ అయినాం. ఎందుకు కనెక్ట్ అయ్యంటే వెంకటేశ్వర స్వామి పేరు పెట్టొచ్చు. నేను వెంకటేశ్వర స్వామి భక్తులు, మేము స్వామి భక్తులుగా స్వామి వారి తల్లి పేరు ఒకళామాత పెడదామని. ఎందుకంటే ఒక చిన్న స్టోరీ ఉంది. ఒకళామాత ద్వాపర యుగం ముందు యశోదాదేవి, యశోదాదేవిగా కృష్ణుడికి తల్లిగా పుట్టారు. మరి కృష్ణుడికి ఆ యుగధర్మం ప్రకారం, ఆ అవతారం తాలూకా పద్ధతి ప్రకారం ఆయనకి చాలా వివాహాలు జరిగాయి. ఆ వివాహాల్లో ఎక్కడ కూడా యశోదాదేవి పాత్ర లేదు. అప్పుడు ఆమెకు కోరిక ఉంటుంది, నా కొడుక్కి నేను పెళ్లి చేయలేకపోయానని. అది విష్ణువుకి తెలియజేస్తే విష్ణువు చెప్తారు, అమ్మా ఈ జన్మలో నీకు అది సాధ్యపడలేదు, కలియుగాంతంలో నువ్వు నాకు వివాహం చేస్తావు దగ్గరుండే అని మాటిస్తారు. ఆ మాట ప్రకారమే కలియుగాంతంలో ఆమె ఈ 7 కొండల్లోనే పుట్టి అక్కడే నివసిస్తూ ఓ కుటీరంలో ఉండగా కొన్ని కారణాల వల్ల వైకుంఠం నుంచి ఆ కొండపైనకి రావటం జరుగుతుంది వెంకటేశ్వర స్వామి. అప్పుడు నిరాడంబరుడుగా వచ్చి ఆ కుటీరానికి చేరినప్పుడు ఆమె చూస్తారు. నువ్వెవరు బాబు అని అడిగితే ఆయన సమాధానం చెప్పారు. నీ ఊరు అంటే అన్ని ఊళ్ళు నావే, నీ పేరు అంటే అన్ని పేర్లు నావే అని చెప్తారు. అప్పుడు ఒకళాదేవి ఒకళామాతగా కదా జన్మించారు.
నీ పేరు శ్రీనివాసుడు అని పేరు పెడతాను, ఇక నుంచి నేను శ్రీనివాసుడు అని పిలుస్తాను అంటే వెంకటేశ్వర స్వామికి శ్రీనివాసుడు అని పేరు పెట్టింది ఒకళమాత. అక్కడి నుంచి అప్పుడు చెప్తారు ఆయన ఎవరన్నది ఆమెకి అర్థమవుతుంది. అమ్మా గత జన్మలో నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను వచ్చాను, ఆకాశరాజు కుమార్తె పద్మావతికి ఇచ్చి నా వివాహ ఏర్పాట్లు నువ్వే దగ్గరుండి చెయ్యని చెప్తారు. అప్పుడు తల్లిగా ఆకాశరాజు దగ్గరికి వెళ్ళి పద్మావతితో మాట్లాడి శ్రీనివాసుడికి ఇచ్చి వివాహం చేసే దానిలో వివాహ వేడుకలు ఎంత బ్రహ్మాండంగా చేస్తారంటే ఒకళమాత. పెళ్లి కూతురు ఎలా ఉండాలి, పెళ్లి కొడుకు వెంకటేశ్వర స్వామి సాక్షాత్ ఎలా ఉండాలి, పెళ్లికి డబ్బులు కావాలి, ప్రతి పెళ్లికి అప్పు అవుతుంది, అందుకే ఆ అప్పు కోసం కుబేరుడి దగ్గర అప్పు తెచ్చి పెళ్లి చేయటం, ఆ అప్పే ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులు వాడిగా తీర్చుతుంటారు. సో మేమెందుకు కనెక్ట్ అయినామంటే సాంప్రదాయాలకు నెలవైన, పెళ్లిళ్లకు నెలవైన, మంచి హస్తవాసి కలిగిన ఆ వెంకటేశ్వర స్వామి వారి తల్లి ఒకళమాత పేరుని కాంచీపురం పట్టు సిల్క్స్ కి నెలవైన ఆ ప్రాంతాన్ని కంచి కామాక్షిదేవి ఆశీస్సులతో కాంచీపురం ఒకళ సిల్క్స్ అని పేరు పెట్టి ఈ పట్టు చీరలు ఏదైతే మేము అమ్ముతామో సాంప్రదాయాలకు నెలవైన అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి చేతికి తాకాలని, వారి పాదాలని, వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా అక్కడ పెడుతున్నాం, ఒకళమాత విగ్రహం కూడా ఉంటాయి, వారి పాదాలకు తాకి ఆ వస్త్రాలను అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో కాంచీపురం ఒకళ సిల్క్స్ అని పేరు పెట్టాం. అందుకు మీకు స్టోరీ తెలియజేస్తాను. ఇది ఒక దీని మీద ఇంత ఎక్సర్సైజ్ చేసామని చెప్పడానికి మీకు నేను తెలియజేస్తాను. ఇంత కష్టపడి ఇంత ఎక్సర్సైజ్ చేసి లాభాపేక్ష కోసం చేసింది కాదు, ఒక గుడ్ విల్ పెంచుకోవటానికి, మరింత సేవలు వ్యాపార రంగం ద్వారా కూడా అందించడానికి ప్రజలకు ఇది మేము చేస్తాం. మీ యూట్యూబ్ ఛానల్ ఎలా నడుస్తుంది? బాగా నడుస్తుంది? లేదండి, షాప్ గోల్లో పడి యూట్యూబ్ ఆపేసాను, చాలా రోజులు అయింది. స్టార్టింగ్ లో మీ యూట్యూబ్ ఛానల్ కి ఎంతో తక్కువ మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు, అలాగే ఈ మధ్య ఇష్యూ అయిన తర్వాత మంచి సబ్స్క్రైబర్ తో, మంచి వ్యూవర్షిప్ తో, అదే చాలా లక్షల్లో సబ్స్క్రైబర్, మంచి వ్యూవర్షిప్ తో వెళ్ళింది, మంచి సక్సెస్ అయినట్టుంది యూట్యూబ్ అంతా. రెవెన్యూ పరంగా వచ్చింది నాకు. స్టార్ట్ చేసిన 1 month లోనే 2 lakhs అంత వచ్చింది యూట్యూబ్ లో. ఆ పిల్లలే తీసుకుంటున్నారు, వీడియోస్ పెడతారు కదా వాళ్ళే. తర్వాత మరి గ్యాప్ వచ్చింది, నేను షాప్ హడావుడిలో పడి ఈ సారీ వీవింగ్ చేయించడం, వీవర్స్ దగ్గర యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఇచ్చారు, బట్ మీరు లోపల కనబడతారు అంతే. అంతే, నాకు లోపల రెవెన్యూ కోసం కాదు, నాకు పబ్లిక్ తో ఇంటరాక్షన్ కావాలి, పీపుల్ నాకు దగ్గర అవ్వాలి. ఫేమింగ్ అంటే ఫేమ్, జనాల్లో ఫేమ్ అంటే ఒక అందరూ నన్ను గుర్తుపట్టాలి, ఈ ఫేమ్ పిచ్ ఉందా? ఎందుకు ఉండదు? మీకు లేదా? మీకు లేదా? నాకు తెలియకుండా అడుగుతున్నా. ఫేమ్ ఎవరికైనా ఉంటుంది, మనిషి లక్షణమే అది, ఎవరికైనా ఉంటుంది, ఎందుకు ఉండదు? మనం గొప్పగా ఉండాలి, ఫేమ్ రావాలి, అందరూ మనం గుర్తుపట్టాలి. సినిమాలో నటించాలని కోరికలు ఉన్నాయి? సినిమాలో నటించాలని కోరిక కూడా ఉంది నాకు, నటిస్తాను. ట్రై చేస్తున్నా? లేదు, ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు, చూద్దాం ఎప్పుడైనా. సినిమా మీ ఇద్దరేనా? అలా కాదు, నాకు మంచి అంటే విలన్ క్యారెక్టర్లు చేయాలని ఉంది, మంచి విలన్ రోల్స్ అలా.